హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బేకింగ్ పౌడర్, అలానే వెనిలా ఎసెన్స్, కేక్ టిన్, మైదా పిండి ఇవి ఏమీ యూజ్ చేయకుండా చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈవెంతో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడాను ఎటువంటి డౌట్స్ లేకుండా ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్లో కొలతలు తీసుకోండి. కరెక్ట్గా అన్నీ సరిపోతాయి. కేక్ చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత స్పాంజీగా, అంత టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ నేను కేక్ టిన్ వాడకుండా టీ గ్లాసెస్లో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఏదైనా ఒక బౌల్తో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా గోధుమ పిండిని తీసుకున్నాక పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు పంచదారని, అలానే ఒక 4 ఇలాచీ లేదా 3 ఇలాచీని వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకొని గోధుమ పిండిలోకి వేసుకోండి. అలానే ఒక 2 చిటికల ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. ఇలా మొత్తంగా వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకొని ఇక్కడ నేను అరకప్పు పాలతో ముందుగా కలుపుకుంటున్నానండి. ఎందుకంటే మనం షుగర్ ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. మరీ పల్చగైనా బాగోదు కాబట్టి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా విస్కర్తో బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఒకే మోడ్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపొద్దు. గుర్తుపెట్టుకోండి, ఒకే మోడ్లో కేక్ బ్యాటర్ని ఎప్పుడైనా కలుపుకోవాలి. అప్పుడే ఎయిర్ గ్యాప్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను అరకప్పు వరకు పాలను వేసుకున్నాను. ఇక్కడ నాకైతే కన్సిస్టెన్సీ కాస్త టైట్గా ఉంది. బట్ షుగర్ అనేది మొత్తంగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఇంకో 1/4 కప్పు పాలను వేసుకొని మొత్తంగా ఇలా కలుపుకోండి. ఇక్కడ నాకు మొత్తంగా 3/4 కప్పు వరకు పాలను వేసుకోవాల్సి వచ్చిందండి. మీకు కూడా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలానే వస్తుంది. 3/4 కప్పు పాలు అయితే సరిపోతాయి. మొత్తంగా పాలను వేసుకున్నాక ఇంకో 3-4 నిమిషాలు పిండిని ఆపకుండా ఒకే మోడ్లో బాగా కలుపుకోండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఉన్న టీ గ్లాసెస్ ఎటువంటివైతే వాటిని తీసుకోండి. అంటే పెద్దవైతే పెద్దవి, చిన్నగా ఉంటే చిన్న గ్లాసెస్ అయినా తీసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, గ్లాసెస్ అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా తీసుకోండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిగా తీసుకోవద్దు. అలా అయితే కేక్ ముందుగా బేక్ అయిపోతుంది, ఇంకోటి బేక్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. కాబట్టి ఈవెన్గా అన్ని గ్లాసెస్ని కూడా తీసుకోండి. ఇలా గ్లాసెస్కి కాస్త ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇలా గ్లాసెస్ని పక్కన పెట్టుకోండి. గోధుమ పిండిని కొద్దిగా వేసుకొని గ్లాసెస్కి పిండితో డస్టింగ్ చేసుకోండి. ఇలా పిండిని నూనెని కలిపి డస్టింగ్ చేసుకోవడం వల్ల ఈ గోధుమ పిండి కేక్స్ అనేవి గ్లాసెస్కి అతుక్కొని ఉండిపోకుండా చాలా ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాసెస్కి పిండిని డస్టింగ్ చేసేలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. లేదంటే అడుగు మందంగా ఉండే ఏదైనా ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక స్టాండ్ని వేసుకొని ఒక ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా డస్టింగ్ చేసుకున్న గ్లాసెస్లోకి సగం వరకు కేక్ బ్యాటర్ని వేసుకోండి. ఫుల్గా వేయొద్దండి. ఇవి బేక్ అయ్యాక పైకి బాగా వస్తాయన్నమాట. ఫ్లఫీగా పైకి బాగా ఉబ్బినట్టు వస్తాయి. సో పిండిని ఇలా వేసుకునేటప్పుడే హాఫ్ వరకు వేసుకోండి. అన్నింట్లో కూడా ఈవెన్గా హాఫ్ వరకు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ గ్లాసెస్ అనేవి మీ ఆప్షనల్ అండి. లేదంటే బౌల్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వీటికంటే చిన్న గ్లాసెస్ అయినా కూడా తీసుకోవచ్చు. బట్ ఏవి తీసుకున్నా కూడాను ఈవెన్గా ఉండే విధంగా తీసుకోండి. ఇలా అన్ని గ్లాసెస్లోకి వేసుకున్నాక ఒకసారి గ్లాసెస్ మొత్తాన్ని కూడాను లైట్గా ఇలా ట్యాప్ చేసుకోండి. ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటే చక్కగా ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తంగా ట్యాప్ చేసేసుకున్నాక ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి పెట్టుకునేటప్పుడు పైన విజల్ తీసేయండి. అలానే లోపల ఉన్న ఎలాస్టిక్ కూడా తీసేయండి. ఇలా స్టాండ్ వేసుకొని ఇందులో పెట్టుకున్నాం కదా, ఇందులోకి గ్లాసెస్ని పెట్టేసుకోవాలి. ఇలా గ్లాసెస్ అన్నింటినీ కూడా పెట్టేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టుకోవద్దు, అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా ఒక 30 మినిట్స్ అయిపోతే కనుక చక్కగా బేక్ అయిపోతాయి కేక్స్ అనేవి. ఇలా గ్లాసెస్ పెట్టేసి బేక్ చేసుకున్నాక ఒక 25 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఫోక్ని డిప్ చేసి చూడండి. పిండిలో ఏమైనా అంటితే ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకోండి. లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, పదే పదే తీయొద్దు. ఈ వేడి అనేది బయటికి పోతే కేక్స్ అనేవి ఫ్లఫీగా పొంగవన్నమాట. సో ఇక నేను 30 మినిట్స్కి చూసుకున్నాను. ఫోక్ని ఇలా డిప్ చేసి పిండి అనేది ఏమాత్రం అంటలేదు. వెంటనే కుక్కర్లోంచి తీసేయండి. అలానే విడిచిపెట్టేస్తే మాడిపోతాయి అడుగుకి కూడాను అందులో ఉన్న వేడికి. సో ఇలా కాస్త చల్లారాక చాక్తో డిమోల్డ్ చేసుకోండి. లైట్గా ఇలా మొత్తం కూడాను రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయండి. నేను ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకవేళ అలా అవ్వకపోతే లైట్గా ఇలా చాక్తో డిమోల్డ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే
ఇలా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, చాలా స్పంజీగా చాలా సాఫ్టీగా ఇలా ఇంట్లోనే గ్లాస్ కేక్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడాను ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక నేను చూపించిన విధంగా అదే విధంగా ప్రిపేర్ చేయండి. కేక్స్ అనేవి చక్కగా వస్తాయి. చూసారా, పైకి చాలా స్పంజిగా వచ్చిందండి, గట్టిగా ముద్దలా ఉండిపోకుండా. కేక్స్ని చాలా వరకు మైదా పిండితో ప్రిపేర్ చేయడం వల్ల అన్హెల్దీ అని పిల్లలకి ప్రిపేర్ చేయరు కదా, ఇలా గోధుమ పిండితోనే ఇంట్లోనే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంతే అండి, చాలా ఈజీగా ఇలా కేక్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.